తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. అట్టహాసంగా ఎన్నికలు జరిగాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ కూడా పైచేయి సాధించే విధంగా హోరాహోరీగా పోరు జరిగింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగి కూడా 4 రోజులు అయిపోయింది. కానీ ఒక 3 మున్సిపాలిటీలో మాత్రం ఒక చోట కిడ్నాప్, ఇంకో చోట రసాబాస, మరో చోట క్వారం లేక ఉద్రిక్తత పరిస్థితి మధ్యలోనే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అనేది వాయిదా పడింది. ఆ వాయిదా పడిన 3 మున్సిపాలిటీలో ఇప్పుడు కాంగ్రెస్ అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పాపం వాళ్ళ ఆలోచన క్యాతనపల్లి ఉదాహరణకి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్ ఈ 3 చోట్ల కూడా ఏదో రకంగా అధికారంలో ఉన్నాం కానీ తమ వైపుగా కార్పొరేటర్ని, కౌన్సిలర్ని తిప్పుకొని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుందామన్న ఆలోచన బహుశా అధికార కాంగ్రెస్ పార్టీకి ఉండి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ క్యాతనపల్లిలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నియామకాన్ని ఒక రకంగా ఆలస్యం అవడానికి కారణం అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన మంత్రి వివేక్ వెంకటస్వామి అంటూ బాలకృష్ణ ఆరోపించారు. అక్కడ సరైన సమయానికి ఆయన అందుబాటులోకి లేకపోవడం, కౌన్సిలర్ రాకపోవడంతోనే ఆ ఎన్నిక వాయిదా పడిందనేది వాళ్ళు చెప్తున్నమాట. ఖానాపూర్లో సేమ్ జరిగింది. ఇబ్రహీంపట్నంలో కూడా ఏకంగా ఒక కౌన్సిలర్ మిస్ అయిపోయాడు అప్పుడు ఎన్నిక సమయంలో. ఇప్పుడు మరో కౌన్సిలర్ని కూడా తప్పించే ప్రయత్నం అధికార పార్టీ చేసిందనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నమాట. సో 3 మున్సిపాలిటీలు ఇప్పుడు రెండింటిని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది, ఒకటి బీజేపీ కైవసం చేసుకుంది. సో ఖానాపూర్లో బీజేపీ జెండా ఎగిరితే ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లిలో బీఆర్ఎస్ జెండా ఎగిరింది. ఖానాపూర్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టింది. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ కలిసి అక్కడ స్థానాన్ని అధిరోహించాయి. క్యాతనపల్లిలో సిపిఐ మరియు బీఆర్ఎస్ పార్టీ కలిసి కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాయి. ఇటు ఇబ్రహీంపట్నంలో పూర్తి స్థాయి మెజారిటీ ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికని బహిష్కరించిన బీఆర్ఎస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. సో క్యాతనపల్లిలో చైర్పర్సన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ సంధ్యారాణి నియామకమయ్యారు. ఇక వైస్ చైర్మన్గా సిపిఐ నుంచి సరిత నియామకమయ్యారు. సో ఇక్కడ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంది. ఇటు చైర్మన్గా టేకుల సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి, వైస్ చైర్మన్గా కూడా బీజేపీ నుంచి ముత్యాల శ్యామల. సో చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ, అటు వైస్ చైర్మన్గా బీజేపీ, బీజేపీ. ఇక్కడ దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే చైర్మన్ పీఠాన్ని దక్కించుకోగలిగింది. అటు ఖానాపూర్లో బీఆర్ఎస్ పార్టీయే, బీజేపీ బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని స్థానం దక్కించుకుంది. ఇటు ఇబ్రహీంపట్నంలో కూడా బీఆర్ఎస్, బీజేపీలు కలిసే ముందడుగు వేశాయి. కేవలం చెన్నూరు, క్యాతనపల్లిలో మాత్రమే కొంత మార్పులు ఉన్నాయి. క్యాతనపల్లిలో బీఆర్ఎస్ మరియు సిపిఐ కలిసి అక్కడ చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నాయి. సో ఖానాపూర్ విషయానికి వస్తే, ఖానాపూర్లో క్యాతనపల్లిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి చైర్మన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ సంధ్యారాణి, వైస్ చైర్పర్సన్గా సరిత. ఇబ్రహీంపట్నంలో టేకుల సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్పర్సన్గా బీజేపీ నుంచి ముత్యాల శ్యామల. ఇక ఖానాపూర్ నియోజకవర్గంలో బీజేపీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుని వైస్ చైర్మన్ బీఆర్ఎస్కి వచ్చింది. బీజేపీ చైర్మన్గా అక్కడ దక్కించుకోగా బీఆర్ఎస్ పార్టీ వైస్ చైర్మన్ దక్కించుకుంది. సో 3 చోట్ల అటు అధికార కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవం ఎదురైంది. 3 చోట్ల కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోయింది. సో అటు ఖానాపూర్లో 3 స్థానాల్లో గెలిచింది కాంగ్రెస్ పార్టీ, కానీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. ఎక్స్ అఫీషియో ఓటు ఉపయోగించుకున్నా కూడా ఉపయోగం లేకుండా పోయింది. సో అటు బీజేపీ, బీఆర్ఎస్ రెండూ కలిసి 4 స్థానాలతో 8 స్థానాలు, ఇండిపెండెంట్ అభ్యర్థిని కూడా తనలో కలిపేసుకొని 9 స్థానాలతో అక్కడ చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకుంది ఖానాపూర్లో బీజేపీ. అటు ఎక్స్ అఫీషియో వెడ్మా బొజ్జు, ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఉన్నా కూడా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. కాంగ్రెస్ ఇక్కడ కేవలం 3 స్థానాల్లోనే గెలిచింది. ఇబ్రహీంపట్నంలో 24 వార్డులుంటే దాంట్లో 8 స్థానాల్లో కాంగ్రెస్, 13 స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ 2, ఇతరులు 1. సో అక్కడ మ్యాజిక్ ఫిగర్ రావాలి అంటే మినిమం 13 స్థానాలు గెలవాల్సిందే. సో బీఆర్ఎస్ 13 స్థానాలు గెలిచింది. కానీ ఎక్స్ అఫీషియో ఓటు మల్రెడ్డి రంగారెడ్డి అటు సపోర్ట్ చేస్తారేమో, ఆయన క్రిస్ క్రాస్ జరుగుద్దేమో అనుకున్నారు. ఆల్రెడీ ఇక్కడ ఫుల్ మ్యాజిక్ ఫిగర్ ఉన్న బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందని అంటే, ఇక్కడ ఒక కౌన్సిలర్ మిస్ అయ్యాడంట. పూర్తిగా ఇటు కాంగ్రెస్ పార్టీ 8 మంది కౌన్సిలర్లు కూడా అటెండ్ కాలేదు. సో వాళ్ళంతా సైలెంట్గా ఉండిపోవడంతో క్వారం ఏర్పడాలి. ఒకవేళ మేము కూడా మౌనంగా ఉంటే అక్కడ క్వారం ఉండదు. కాబట్టి బీజేపీ సపోర్ట్ తీసుకొని క్వారాన్ని ఏర్పాటు చేసి ఆ క్వారంతో బీజేపీకి వైస్ చైర్మన్, బీఆర్ఎస్కి చైర్మన్ పదవి. ఇక క్యాతనపల్లిలో సిపిఐ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పదవిని దక్కించుకున్నాయి. సో క్యాతనపల్లిలో సంధ్యారాణి చైర్మన్, అటు వైస్ చైర్మన్గా సరిత. టేకుల సుదర్శన్ రెడ్డి ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ పార్టీ చైర్పర్సన్గా ఉంటే ముత్యాల శ్యామల బీజేపీ అదే మున్సిపాలిటీలో వైస్ చైర్మన్గా ఉన్నారు. ఒకసారి క్యాతనపల్లిలో చాలా ఉద్రిక్త పరిస్థితుల మధ్యలోనే మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కూడా అరెస్ట్ చేశారు. అక్కడ ఒక హై టెన్షన్ వాతావరణం మధ్యలోనే అప్పుడు ఎన్నిక వాయిదా పడింది. సుమారుగా 14 రోజులు రిమాండ్ తర్వాత ఆయన ఎటకెలకి బెయిల్ ద్వారా బయటకు వచ్చారు. సో ప్రజెంట్ బాల్కా సుమన్ ఇప్పుడు అక్కడ జెండా ఎగరవేశారు. జైల్లోకి వెళ్తే
ఆయన ఏదో ఆగిపోతుంది ఇక్కడ ఆలోపుగా ఎన్నికలు నిర్వహించవచ్చని ఆలోచనతో బహుశా అధికార పార్టీ చేసి ఉంటుందనేది బీఆర్ఎస్ చేసిన ఆరోపణ. కానీ బయటకు వచ్చారు, ఎక్కడైతే ఓడిపోయారు అక్కడే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే వివేక్ పైన బాల్క సుమన్ విజయం సాధించారు, పైచేయి సాధించారు. మా ప్రతినిధి రవినాయక్ సిద్ధంగా ఉన్నారు. రవినాయక్, క్యాతనపల్లిలో చాలా హై టెన్షన్ వాతావరణం మధ్యలోనే ఎన్నిక వాయిదా పడింది. రాళ్ళు రువ్వుకున్నారు, కొట్టుకున్నారు, దాడి చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా ఎందుకు మీరు హాజరవ్వలేదు, ఎందుకు ఆలస్యమైందని అంటే, మేము వాష్రూమ్కి వెళ్ళి వచ్చామన్నట్టుగా ఏదో ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. గతంలో ఆయన వాష్రూమ్కి వెళ్ళడం మూలంగానే మేము అక్కడ సమయానికి హాజరు కాలేకపోయాం, ఎన్నిక కాలేదు అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. సో ఏదేం జరిగినా బాల్క సుమన్ మళ్ళీ వివేక్ పైన పైచేయి సాధించారు. అటు ఖానాపూర్ పరిస్థితి కూడా ఉంది. ఖానాపూర్లో అనూహ్యంగా బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆ పీఠను అధిరోహించాయి. బీజేపీ చైర్పర్సన్, బీఆర్ఎస్ వైస్ చైర్పర్సన్. సో ఇటు కాంగ్రెస్ పార్టీ వెడ్మా బొజ్జు స్థానిక ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఉన్నా కూడా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. సో ఈ రెండు చోట్ల కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించాలనుకుంది, కానీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఎన్నిక ఉందో ఎన్నిక చాలా క్లియర్. గతంలో కూడా ఆర్టీవీ చాలా క్లియర్ గా చెప్పింది. అప్పుడు కూడా సంధ్యారాణి ఇటు సరిత పేరే చెప్పింది. తర్వాత ఖానాపూర్ కు సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కూడా చాలా క్లియర్ గా మనం చెప్పాము. బీజేపీతో కలిపి బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుంది, పొత్తు ద్వారానే అక్కడ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కొనసాగనుందని మనం క్లియర్ గా చెప్పాము. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఏదైతే గతంలో చెప్పిన ఆర్టీవీ సర్వేలు ఇప్పుడు నిజమయ్యా అని చెప్పచ్చు. అయితే మనం ఒకసారి మార్నింగ్ నుంచి ఎపిసోడ్ చూస్తే చాలా స్పష్టంగా ఎక్కడ కూడా టెన్షన్ వాతావరణం కనబడలేదు. చాలా కూల్ గా వివేక్ వెంకటస్వామి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా చెప్పారు, మేము ప్రజాస్వామికబద్ధంగా ఎన్నికలను గౌరవిస్తున్నాం, ఎక్కడ కూడా మేము ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయలేదు అని చెప్పినట్టుగానే ఇప్పుడు జరిగిన ఎన్నిక చాలా క్లియర్ గా బీఆర్ఎస్ సంబంధించి, బీఆర్ఎస్ సిపిఐకి సంబంధించిన ఎవరైతే కౌన్సిలర్లు 14 మంది ఉన్నారో నేరుగా మున్సిపల్లో చేరారు. కాతనపల్లి మున్సిపల్లో చేరుకున్న తర్వాత నేరుగా వచ్చిన మనం ఒకసారి చూపెట్టచ్చు. అంటే నేరుగా అక్కడ లోపల ప్రమాణ స్వీకారం ప్రస్తుతం కొనసాగుతుంది. లోపల ప్రమాణ స్వీకారం ఇప్పటికే చైర్మన్ సంధ్యారానికి సంబంధించిన ప్రమాణ స్వీకారం అయింది. అనంతరం ఆ సరితకు సంబంధించిన ప్రమాణ స్వీకారం కూడా పూర్తయింది. అయితే దీంట్లో ఒకసారి మనం మార్నింగ్ నుంచి చూస్తే నేరుగా కౌన్సిలర్లు హైదరాబాద్ క్యాంప్ నుంచి నేరుగా ఇక్కడికి బాల్క సుమన్ క్యాంపుకు చేరుకున్నారు. క్యాంపు రాజకీయాలు ఒక రకంగా చూడాలంటే చాలా జాగ్రత్తగా బీఆర్ఎస్ పార్టీ మెయింటైన్ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా ఎన్నికల ప్రక్రియకు ముఖ్యంగా జ్యుడిషియరీ చాలా సీరియస్ తీసుకుంది. హైకోర్టును బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది. బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టుగా నేరుగా హైకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు ఎన్నిక నిర్వహించారు. ఎన్నిక పకడ్బందీగా నిర్వహించారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తగా ఎన్నిక కొనసాగిన పరిస్థితి కనబడింది. ఈ ఎన్నికల్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పాటు క్లియర్ గా టాన్ చేశారు. బిఎన్ఎస్ యాక్ట్ 163 అమల్లో ఉంది, అందరూ సహకరించాలని చెప్పారు. అయితే దీనికి అనుగుణంగానే ఎక్కడ గుమ్మి కూడకుండా ప్రజలు ఎక్కువగా కనబడకుండా జాగ్రత్త పడ్డ పరిస్థితి కనబడింది. పోలీస్ టీంలో చాలా క్లియర్ గా సక్సెస్ అయింది. మనం ఒకసారి ఖానాపూర్కి వెళ్తే ఖానాపూర్ లో 7 బీజేపీకి మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ వైస్ చైర్మన్ అభ్యర్థికి మద్దతు తెలిపారు. అక్కడ నేరుగా పోడియంలో జేసీ దగ్గరికి వెళ్ళి, ఎన్నికల అధికారి దగ్గరికి వెళ్ళి ఆడ ఎమ్మెల్యే వెడుమ బొద్దు నేరుగా ఆబ్జెక్షన్ వ్యక్తం చేశారు. మా అభ్యర్థికే మొదటిగా మీరు అవకాశం ఇవ్వాలి, బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వద్దని ఎమ్మెల్యే వెడుమ బొద్దు చెప్పే కుదరలేదు. అప్పటికే బీజేపీ బలపరిచిన అభ్యర్థిని చాలా క్లియర్ గా చైర్మన్ గా, బీఆర్ఎస్ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను వైస్ చైర్మన్ గా డిక్లేర్ చేసిన పరిస్థితి కనబడింది. అయితే ఇంకా ఖానాపూర్ లో గందరగోళం కొనసాగుతుంది. ఏం జరుగుతుంది, అధికారులు అఫీషియల్ గా ఏం ప్రకటిస్తారన్నది వేచి చూడాలి. కానీ మనం కేతనపల్లికి వచ్చినట్టు కనుకైతే చాలా క్లియర్ అయిపోయింది. దీనికి ఈ ఎన్నికకు కాంగ్రెస్ కౌన్సిలర్లు 7 దూరం ఉన్నారు. ఎక్కడ కూడా కనీసం ఇంటర్ఫేర్ కూడా కాకుండా జాగ్రత్త పడ్డ పరిస్థితి. మంత్రి చాలా చాకచక్యంగా ముందు చెప్పినట్టుగానే మంత్రి ఎక్కడ కూడా కనీసం ఈ ప్రాంతంలో కౌన్సిలర్లు లేకుండా చూస్తున్నారు. కోరం ఉండడంతో 7 ఎన్నిక సజావుగా కొనసాగుతున్నట్టు మనకు క్లియర్ గా కనబడుతుంది. అయితే ఇప్పటికే కేతనపల్లిపై బీఆర్ఎస్ జెండా ఎగిరింది, కూటమి జెండా ఎగిరిందని చెప్పుకోవచ్చు. చైర్మన్ గా ఇటు సంధ్యారాణి, వైస్ చైర్మన్ గా సరితను ఒక రకంగా ఎలక్ట్ చేసినట్టు ఆల్మోస్ట్ ఆల్ బయటికి వచ్చి అధికారులు ప్రకటించడమే
తర్వాత దీనికి ఇప్పటికే భారీ బందోబస్తు. రాష్ట్రంలోనే కేతనపల్లి అంశం కాస్త సంచలనంగా మారింది. ఈ అంశంలో కేతనపల్లి అంశంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అధికారులు కూడా సీరియస్ గా చూశారు. ఇటు సీసీటీవీ ఫుటేజ్ ఆధ్వర్యంలో ప్రధానంగా ఈ ఎన్నిక కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. హైకోర్టు చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం సీరియస్ గా అధికారులు ఫాలో అయ్యారు. ఇక్కడ లోకల్ బాడీ కలెక్టర్ చంద్రయ్య ఐఏఎస్ ఆధ్వర్యంలో ప్రధానంగా ఎన్నిక కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ మున్సిపల్ ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతుంది. ఒక రకంగా బీఆర్ఎస్ కేతనపల్లిలో జెండా ఎగరేసింది. బీజేపీ బీఆర్ఎస్ కలిపి అటు ఖానాపూర్ లో జెండా మున్సిపల్ పై జెండా ఎగరేసినట్టు చాలా క్లియర్ గానైతే కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ ఆ ఎపిసోడ్ చూస్తే ఇందులో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది, ప్రచారం ద్వారా నష్టం జరిగిందని చెప్పక తప్పదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ భంగపాటుకు గురైంది. కౌన్సిలర్ల కోసం ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు సక్సెస్ కాలేకపోయారని చెప్పక తప్పదు మనోజ్. రైట్, థ్యాంక్ యూ. సో మొత్తంగా కేతనపల్లి అండ్ ఖానాపూర్ రెండు చోట్ల కూడా అధికార కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఏమాత్రం అక్కడ సఫలీకృతం అవ్వలేదు. అధికార పార్టీకి చేదు అనుభవం ఎదురైంది. అధికార పార్టీ ఇక్కడ ఘోర పరాజయాన్ని చవిచూసింది. సో అటు వివేక్ పైన బాల్కసోన్ పైచేయి సాధించారు. ఇక్కడ వెడ్మా బొజ్జుని కూడా అక్కడ బీజేపీ బీఆర్ఎస్ కలిసి పక్కన పెట్టే ప్రయత్నం చేశాయి. సో ఇటు ఒకవేళ డైరెక్ట్గా చూసుకున్న గతంలో కూడా రిజల్ట్ ఆ మాదిరిగానే ఉంది. రిజల్ట్లో ఏమాత్రం కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా లేదు. కానీ అధికార పార్టీ కాబట్టి కొంత ఫెచ్ అవుతుందేమో, కొంత ఆలస్యమైన తమ వైపుగా తిప్పుకుంటామేమో అని ప్రయత్నం చేసినప్పటికీ అది ఏమాత్రం కూడా ఎగ్జిక్యూషన్లో సాధ్యపడలేదు. సో కేతనపల్లిలో 22 వార్డులు ఉంటే మ్యాజిక్ ఫిగర్ 12, కాంగ్రెస్ 7 స్థానాల్లో గెలిచింది, బీఆర్ఎస్ 10 స్థానాల్లో గెలిచింది, సిపిఐ 4, ఇండిపెండెన్స్ 1 గెలిచారు. ఇక్కడ ఎక్సాఫిషియో ఓట్లు 2 ఉన్నాయి. వంశీ పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు, ఆయన ఎక్సాఫిషియో ఓటు ఉంది ఇక్కడ. తర్వాత ఎమ్మెల్యేగా స్థానిక ఎమ్మెల్యేగా వివేక్ కూడా ఉన్నారు, 2 ఎక్సాఫిషియో ఓటు కూడా ఉంది. సో 2 ఎక్సాఫిషియో ఓట్లు కలిపిన కాంగ్రెస్ సంఖ్యాబలం 9కి అవుతుంది. మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవడానికి ఇంకా 3 స్థానాలు కావాలి. అటు ఇతరులు జాయిన్ చేసుకున్న 10, ఇంకా 3 కావాల్సిందే. సో అప్పుడు బీఆర్ఎస్ సిపిఐ ఎవరు ఒక్కరు కూడా వేరే కాంగ్రెస్ వైపు వాటి వైపుగా చూసిన దాఖలాలు కూడా లేవు, కనీసం ఆనవాళ్ళు కూడా లేవు. సుమారుగా వాళ్ళు ఆ ఎన్నిక జరిగిన నాటి నుంచి, సో మార్చ్ 16 మేబీ ఎగ్జాక్ట్గా, సో ఆ రోజు ఎన్నికలు జరిగిన నాటి నుంచి కూడా చాలా పెద్ద మొత్తంలో వారంతా అక్కడే తిష్ట వేసుకొని కూర్చున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బయటికి కూడా రాలేదంటే క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు. ఆ క్యాంపులోనే ఉండిపోయారు. మధ్యలో పండగ వచ్చినా కూడా ఇంటికి వెళ్ళలేదు. బాలకృష్ణ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడి చెప్పుకొచ్చారు, పండుగలు వస్తున్నాయి, పిల్లలు ఏమైపోయారు, భార్య పిల్లల సంగతి ఏంటి, వాళ్ళ ఆస్తిపాస్తి సంగతి ఏంటి, వాళ్ళ వ్యాపారాలు ఏంటి, వాళ్ళ వృత్తి ఏంటి, అన్నీ వదిలేసి వచ్చి మీరు చేయడం మూలంగా ఎక్కడో క్యాంపులో ఉంటున్నామని చెప్పి కొంత ఆగ్రహానికి గురయ్యారు, ఎమోషన్ కూడా గురయ్యారు ఆయన. సో ఎటకెలకి క్యాంపు నుంచి వెళ్ళిపోయారు. ఎన్నిక పూర్తయింది. అక్కడ చైర్పర్సన్గా ప్రజెంట్ కేతనపల్లి చైర్పర్సన్గా బీఆర్ఎస్ పార్టీ స్థానం దక్కించుకుంటే వైస్ చైర్మన్గా అక్కడ ప్రజెంట్ సిపిఐకి అవకాశం దొరికింది. సో కేతనపల్లి మున్సిపల్ చైర్మన్గా సంధ్యారాణి ఉంటే వైస్ చైర్మన్గా సరిత ఉన్నారు. సో సంధ్యారాణి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ సరిత సిపిఐ. ఇకపోతే ఖానాపూర్ నియోజకవర్గం సంబంధించి ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 7, కాంగ్రెస్ 3 గెలిచింది, బీఆర్ఎస్ 4, బీజేపీ 4, ఇతరులు 1. ఇక్కడ ఎక్సాఫిషియో ఓటు ఎమ్మెల్యే వెడ్మా బోజులు ఉంది, కానీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. మ్యాజిక్ ఫిగర్కి 7 రావాలంటే మినిమం కాంగ్రెస్ పార్టీకి ఎక్సాఫిషియోతో కలుపుకున్న ఇంకో 3 కావాల్సి ఉంది, కానీ ఎవరు కూడా రావడానికి సిద్ధపడలేరు. సో దీంతో బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఇక్కడ స్థానాన్ని అధిరోహించాయి. బీజేపీ నుంచి చైర్పర్సన్, బీఆర్ఎస్ నుంచి వైస్ చైర్పర్సన్. సో 2 చోట్ల ఉమ్మడి ఆదిలాబాద్లో 2 మున్సిపాలిటీలో కూడా ఇప్పుడు ఒక చుక్కు ఎదురైంది కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ కొలాప్స్ అయిపోయింది. ఇక ఇబ్రహీంపట్నం విషయానికి వద్దాం. ఇబ్రహీంపట్నంలో 24 వార్డులు ఉన్నాయి, 13 మ్యాజిక్ ఫిగర్, కాంగ్రెస్ 8 గెలిచింది, బీఆర్ఎస్ 13, బీజేపీ 2, ఇతరులు 1. ఇక్కడ బీజేపీ సపోర్ట్తో బీఆర్ఎస్ స్థానం దక్కించుకుంది. బీఆర్ఎస్ చైర్పర్సన్, బీజేపీ వైస్ చైర్పర్సన్. బీఆర్ఎస్ పార్టీ చైర్పర్సన్గా సుదర్శన్ రెడ్డి, టేకుల సుదర్శన్ రెడ్డికి చైర్పర్సన్ అవకాశం దొరికింది. ఇక వైస్ చైర్పర్సన్గా ముత్యాల చామల బీజేపీ నుంచి వైస్ చైర్మన్ పదవి దక్కించుకున్నారు. సో దీనికి సంబంధించి ఇబ్రహీంపట్నం దగ్గరికి వెళ్దాం. ఇబ్రహీంపట్నం నుంచి ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ ఎమ్మెల్యే గెలిచింది కాంగ్రెస్ పార్టీయే. సో చుట్టుపక్కల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గెలిచినటువంటి, అంటే కొంత నియర్ బై ఉన్నటువంటి ఒకే ఒక్క స్థానం ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ గెలుచుకుంది. మొన్న ఎంపీ ఎలక్షన్స్లో కూడా కొంత ఇబ్రహీంపట్నం నుంచి అదనంగా కాంగ్రెస్ పార్టీ వైపుగా ఫెచ్ అయింది. కానీ ఇక్కడ ఆ మున్సిపాలిటీకి వచ్చేసరికల్లా బీఆర్ఎస్ పార్టీ పైచే సాధించింది. బీఆర్ఎస్ పార్టీకి ఫుల్ మ్యాజిక్ ఫిగర్ ఉన్నా కూడా బీజేపీ సపోర్ట్ తీసుకొని బీజేపీకి వైస్ చైర్పర్సన్, బీఆర్ఎస్ అటు చైర్పర్సన్ తీసుకుంది. మొన్న మధ్య మనం మాట్లాడుకున్నాం, అనైతికత పొత్తు
బండి సంజయ్ మాట్లాడుతున్నారు పోయి బీఆర్ఎస్తో కలవడం ఏంటంటూ కొంత ఆగ్రహానికి కూడా గురయ్యారు. కానీ మళ్ళీ ఇక్కడ ఖానాపూర్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసింది, ఇబ్రహీంపట్నంలో కూడా బీజేపీ బీఆర్ఎస్ కలిసింది. ఈ పొత్తు ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ, అంటే రాష్ట్రంలో మున్సిపల్ సంబంధించినటువంటి ఎన్నికల్లో ఇలాంటి పొత్తులు కాస్త అనూహ్యమైనటువంటి పొత్తులు. అంటే మొన్నటిదాకా ఒకరిపైన ఒకరు రాజకీయ విమర్శలు చేసుకొని కత్తులు దూసుకున్నటువంటి వాళ్ళు మున్సిపల్ ఎన్నికల పీఠాల వచ్చేసరికి చైర్మన్ వైస్ చైర్మన్ కోసం దగ్గరైనటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒక పార్టీ ఈ పార్టీ అని కాదు, జనరల్గా కాంగ్రెస్ బీజేపీ కలిసిన సందర్భాలు ఉన్నాయి, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిన సందర్భాలు ఉన్నాయి, బీఆర్ఎస్ బీజేపీ కలిసిన సందర్భాలు ఉన్నాయి. సో అట్లాంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. అందులో భాగంగానే ఇబ్రహీంపట్నంలో మరొకసారి ఈ రిఫ్లెక్ట్ అయినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు టేకుల సుదర్శన్ రెడ్డి, ముత్యాల శ్యామల, వీటికి సంబంధించినటువంటి ఉదాహరణనే మనం చూడొచ్చు. చాలా ఒక హైడ్రామా కొనసాగింది యాక్చువల్గా ఇబ్రహీంపట్నానికి సంబంధించి. కేతనపల్లిలోనేమో పోలీసుల పైన దాడులు, సుమన్ని జైలు వేయడం, పెద్ద ఎత్తున అజిటేషన్ చేయడం, వాళ్ళని క్యాంపులకు తరలించడం, ఇట్లాంటి సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ అయితే ఇబ్రహీంపట్నంలో కూడా ఇక్కడ పార్టీలకు సంబంధించినటువంటి గెలిచినటువంటి వీళ్ళందరినీ కూడా నాయకుల్ని క్యాంపులకు తరలించడం, అందులో ఒక నాయకుడు అయితే కుటుంబ సభ్యులు డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి కిడ్నాప్కి గురయ్యాడు అనేటువంటి స్టేట్మెంట్ చేయడం, అందులో మంచిరెడ్డి కిషన్ రెడ్డి కిడ్నాప్ చేయించాడు అనేటువంటి కుటుంబ సభ్యులు ఆరోపణ చేయడంతో లాస్ట్కి కోర్టు ఇంటర్ఫియర్ కావాల్సినటువంటి పరిస్థితి. కోర్టు ఇమ్మీడియట్గా కోర్టు ముందు ప్రవేశపెట్టాలి ఆ కిడ్నాప్ అయినటువంటి వ్యక్తిని అనడంతో కోర్టు ముందు ఆయన హాజరై వాంగ్మూలం ఇచ్చి భద్రత కల్పించాలని చెప్పేసి ఒక పెద్ద హైడ్రామా కొనసాగింది ఇబ్రహీంపట్నంలో. అన్నిటికీ పులి స్టాప్ పెడుతూ మొత్తానికి బీఆర్ఎస్ కైవసం చేసుకుంది కేతనపల్లి, తర్వాత ఇటు ఇబ్రహీంపట్నంలో. నిజంగానే ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యే కొనసాగుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అక్కడ బీఆర్ఎస్ పైచేయి సాధించడంతో ప్రభుత్వ వ్యతిరేకత ఉందనేటువంటిది బీఆర్ఎస్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అయినా ఆ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేసింది కాంగ్రెస్, అధికార కాంగ్రెస్. అయినప్పటికీ కూడా కాలైనటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొందని చెప్తా ఉన్నారు. యాక్చువల్గా మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం కేతనపల్లి, ఇబ్రహీంపట్నం పీఠాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవాలనేటువంటిది వ్యూహాత్మకంగా గతంలో అడుగులు వేసింది. జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కేతనపల్లి, ఇబ్రహీంపట్నం ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలగజేసుకున్నారు. వద్దు, ప్రజాభిష్టం మేరకు అక్కడ జరగనివ్వండి అనేటువంటి వాటికి మంత్రి వివేక్, ఇటు ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డికి సూచన చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అనవసరంగా బలవంతం చేయొద్దు, అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళ అభిష్టం మేరకు జరగనివ్వండి, మెజారిటీ ఎవరికి ఉంటే వాళ్ళే పీఠాన్ని కైవసం చేసుకోనివ్వండి అనేటువంటిది సూచన చేశారు అనేటువంటిది కూడా పార్టీలో చర్చ సాగుతుంది కాంగ్రెస్ పార్టీలో. సో అందులో భాగంగానే అటు మంత్రి వివేక్, ఇటు ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి ఇద్దరు కూడా దానిపైన ఇంటర్ఫియర్ కానట్టుగా తెలుస్తూ ఉంది, ఇన్వాల్వ్ కాలేదు. అందుకే బైకాట్ చేసినటువంటి పరిస్థితి, దూరంగా ఉన్నారు ఎన్నికలకు సంబంధించి. కాబట్టి ప్రశాంతంగా జరిగింది. అటు ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్, అటు కేతనపల్లి బీఆర్ఎస్ కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. సో ఇది ఈ ముఖ్యమంత్రి సూచన మేరకే జరిగింది అనేటువంటి చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంది. రైట్. సో మొత్తంగా ప్రతినిధి మరో చెప్తున్నట్టుగా ప్రజా తీర్పుని మనం అభివర్ణించాలి, ప్రజా తీర్పుకు మనం కట్టుబడి ఉండాలంటగా ముఖ్యమంత్రి సూచనల మేరకే ఇటు వివేక్ వెంకటస్వామి కానీ ఇబ్రహీంపట్నంలో కానీ వాళ్ళకి పూర్తి మెజారిటీ ఉంది కదా, వాళ్ళని వదిలేనట్టుగా చెప్పారు. సో ఇటు ఖానాపూర్లో అనుకున్న స్థాయిలో ఫలితాలు దక్కలేరు కాబట్టి అటు బీజేపీ చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకుంది, బీఆర్ఎస్ వైస్ చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకుంది. థ్యాంక్ యూ మధు. సో ఏదేమైనా ప్రజెంట్ రెండు చోట్ల మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ అనైతికత పొత్తు. మొన్నే బండి సంజయ్ ప్రెస్ మీట్లో మాట్లాడుకొచ్చారు, చిట్చాట్లో మాట్లాడారు ఆయన. బీఆర్ఎస్తో కలవడం ఏంటి, అవినీతి పార్టీతో కలవడం ఏంటంటూ ఆగ్రహానికి గురయ్యారు. దీనిపైన డెఫినెట్గా అధిష్టానం దృష్టిలో ఉంది, దీనిపైన చర్యలు ఉంటాయంటూ కూడా మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేశారు బండి సంజయ్. మరి ఇప్పుడు మళ్ళీ ఈ అనైతిక పొత్తు, బీఆర్ఎస్ బీజేపీ పొత్తు మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో చైర్పర్సన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో కూడా చాలా సందర్భాల్లో జరిగింది. ఇస్నాపూర్లో ఏకంగా ఒక ఎంపీ వెళ్ళి ఓటేశారు. అటు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ ఎక్స్ అఫీషియో ఓట్ని ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఉపయోగించుకొని అక్కడ దక్కించుకున్నారు. సో ఈ రకంగా ఉంది సిచ్యువేషన్. సో ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుద్దో చూడాలి. సో ఇక్కడ జరిగినటువంటి అనైతిక పొత్తుల ద్వారా ఎలా మాట్లాడబోతున్నారు, వాళ్ళ రియాక్షన్స్ ఏముంటాయో చూడాలి. సో మీరేమనుకుంటున్నారు, బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కేవలం ఇక్కడ వరకే ఉంటుందా, రేపు రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కంటిన్యూ అవుతుందా? నిజానికి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పొత్తే కాదు, బీఆర్ఎస్ పార్టీనే బీజేపీలో విలీనం చేస్తారనే చర్చ కూడా జరిగింది. ఎవరు మాట్లాడడం కాదు, స్వయంగా కేసీఆర్ కుమార్తె కవిత మాట్లాడుకొచ్చారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఎంపీ సీఎం రమేష్ కూడా నేను ప్రూఫ్ నా దగ్గరికే వచ్చి మాట్లాడానంటే ఆయన కూడా మాట్లాడుకొచ్చారు. సో ఈ పొత్తు ఇక్కడ వరకే ఉంటుందా, విలీనం ఉంటుందా, నిజంగా పొత్తు కంటే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు
Follow WhatsApp at Toli Velugu Official.